గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకున్నారా? ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వాగ్దానం కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఉదయాన్నే లేచి మరి ఈ యొక్క వాగ్దానం విని అనేక మంది షేర్ చేయాల్సిందిగా మనం చూస్తున్నాను. మరి అపోస్తుల కార్యము 20 అధ్యాయము 32వ వచనము, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయకుటను పరిశుద్ధ పరచబడి వారందరితో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. క్షేమాభివృద్ధి. ఈ రోజుల్లో క్షేమము కరువు అయిపోయిందండి. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా అనారోగ్యాలు, ఎక్కడ చూసినా తెగుళ్ళు, ఎక్కడ చూసినా భయంకరమైన మరణ వార్తలు వింటున్నాం. ఈరోజు మనిషికి క్షేమము కరువు అయిందండి. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. నేను ప్రయాణం చేసినప్పుడు నా కనుదృష్టిలో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 ఏళ్ళు ఈ వయసుకైన వారు చనిపోవడము, వారి బ్యానర్స్ చూసినప్పుడు నా హృదయం ఎంతో వేదనకి గురైంది. అయ్యో, ఎంత చిన్న వయసులో చనిపోతున్నారు అంటే మానవునికి నేటి దినాల్లో క్షేమం కరువు అయిపోయిందంటే. కాబట్టి దైవజనుడుగా ఉదయకాలన మీతో ఒక మాట చెప్తున్నాను. మీరు ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు. మీ ప్రయాణం క్షేమకరంగా నా దేవుడు నడిపిస్తారు. ఈరోజు మీరు దూర ప్రాంతాన ప్రయాణం వెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు వెళ్ళి క్షేమంగా మీ ఇంటికి రాబోతున్నారు. మీరు ఈరోజు ఏ పని మొదలు పెడతారో ఒక దైవజనుడుగా మీకు సెలవిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మీరు బయలుదేరితే మీకు అన్ని క్షేమకరంగా జరుగుతుంది. కాబట్టి ఉదయాన్నే అడావడిగా ప్రయాణం చేయకండి. ఇదిగో టైం అయిపోయిందని పరిగెత్తకండి. దయచేసి ప్రార్థన చేసుకొని బయలుదేరండి. అప్పుడు మీకు క్షేమము నా దేవుడు ఇస్తాడు. కాబట్టి మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు క్షేమం అనుగ్రహించిన గాక ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన ప్రభా నీ సన్నిధిలో అయ్యా ఎంతమందినైనా ఆకలి కేకలుతున్నారో వారందరికీ అయా ఆహారం దయచండి. దిక్కుమాలిన ప్రజలు, అయా అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో వారికి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నశించిపోతున్న ఆత్మలు కోట్ల మంది ఉన్నారయ్యా. వారికి సువార్త అందించడానికి అయా ప్రతి ఒక్కరిని అయా సహాయం చేయాలైనా. అలాగే తండ్రి, ఉదయకాలన ఎంతమంది అయితే నా ప్రభ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ప్రమాదకర స్థితిలో ఉన్నారు, వారికి సహాయం చేసి మంచి ప్రసవాన్ని దయచండి. రోగుల్ని మీరు స్వస్థపరిచినైనా అప్పులోపులున్న వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.